అందరికీ నమస్కారం అండి. విబిఎం ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రీరామనవమి. మా కమ్యూనిటీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరిగాయి అన్నది నేను మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. పచ్చని పందిళ్లతో, మామిడి తోరణాలతో, పూలమాలలతో అంగరంగ వైభవంగా వేదికను అలంకరించటం, సీతారాములు కొలువైనటువంటి ఆ వేదికను మేము ఎంతో పారవస్యంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆ సీతారాముల కళ్యాణాన్ని శ్రద్ధాభక్తులతో చేసుకున్నాం. సీతారాముల కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ సీతారాముల కళ్యాణాన్ని చూసి ఆనందించి ఆ సీతారాముల యొక్క కరుణా కటాక్షాలని దీవెనలను పొందగలం. మామూలుగా ఎవరి పెళ్ళికైనా మనం వెళ్తే అక్కడ వధూవరులని అక్షంతలు వేసి ఆశీర్వదించడం మనం చేస్తున్నది. ఇక్కడ ఏంటంటే ఈ సీతారాముల కళ్యాణంలో మనమే పెళ్ళి జరిపించి ఆ సీతారాముల యొక్క ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గురువుగారు ఎంతో పద్ధతిగా చేయించారు. వధూవరులకి బాసికాలు కడుతున్న దృశ్యాలు ఇవి. వధూవరులకి సీతారాములు ఇద్దరికీ కూడా బాసికాలు, నుదుటిన బాసికాలు కడుతున్నారు. బాసికాలు కట్టడం దగ్గర నుంచి దశదానాలు, దశదానాలతో పాటుగా కన్యాదానం, జీలకర్ర బెల్లం పెట్టించడం, తాళిబొట్టుని కట్టించడం, తలంబ్రాలు, ఎదురుకోళ్ళు, అంటే వీటన్నిటికి ముందే ఎదురుకోళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఎదురుకోళ్ళ కార్యక్రమం జరుగుతోంది. మేమంతా కూడా ఒక 2 బ్యాచ్లుగా విడిపోయి కొంతమందివి వధువు వైపు, కొంతమందివి వరుడి వైపు విభజింపబడ్డామండి. సాధారణంగా వధువు తరఫున అందరూ ముందుకొచ్చి వరుడి తరఫు వాళ్ళని ఆహ్వానించారు. ఇక్కడ మేమందరం వరుడి తరఫున అక్కడ చెలోక్తులు అవి కూడా బాగా సరదాగా నడిచాయి. వరుడి తరఫు వాళ్ళందరినీ ఎండలో నిలబెట్టామని సరదాగా మాట్లాడుకున్నాం. తర్వాత ఇక్కడ తాంబూలాలు అందుకోవడం కార్యక్రమం అండి. వరుడి తరఫున ఒక జంటలు, కొంతమంది 2-3 జంటలు, వధువు తరఫున అలాగే 2-3 జంటలు కూర్చుని తాంబూలాలు ఒకరినొకరు అందుకున్నారు. ఆ దృశ్యాలు ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మగారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక విశిష్టత ఉంటుంది. పెళ్ళి అనేది, కళ్యాణం అనేది ఒక మహోన్నతమైన ఒక కార్యక్రమం. ఆ ప్రతి ఒక్క విశిష్టతని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చేయించారు. చూడండి, తెరచెల్లా పట్టుకున్నారు. సరదాగా చూపులు కలిసి ఇది మన సాంప్రదాయంలో ఒక అద్భుతమైన సాంప్రదాయం అని చెప్పచ్చు. దీని వెనుక ఉన్న అంతరార్థం చెప్పే కొద్దీ అది చాలా విశిష్టమైనది, చాలా అర్థం చేసుకోవాల్సింది. ఈనాడు ప్రపంచంలోకెల్లా మన భారతదేశంలో ఈ కళ్యాణ వ్యవస్థ, వివాహ వ్యవస్థ నిలబడి ఉందంటే కారణం ఈ సాంప్రదాయాలు, సంస్కృతులే. మన భారతీయత, ఈ సంస్కృతి సాంప్రదాయాలని మనందరం కాపాడుకుంటున్నాం. సీతారాములు అందుకు ఆదర్శం. తెర తొలగిందండి. సీతారాములు ఒకరొకరు చూసుకుంటున్నట్టుగా అక్కడ పెట్టడం జరిగింది, అక్కడ ఉండడం జరిగింది. ఈ తర్వాత కన్యాదానం ఉంటుందండి. పాలు వేయడం అనే కార్యక్రమం ఒకటి. కన్యాదానం టైంలో మధుపర్కం అంటాం కదా, పాలు పెరుగు ఇలాంటివి. సో అది వేయడం అనేది జరిగింది. దానికి సిద్ధం చేస్తున్నారు.
పాలు వేసే కార్యక్రమం. అయితే సమయాభావం వల్ల వచ్చిన వారందరూ కూడా పాలు వేయడం కుదరదు కాబట్టి కొంతమంది అక్కడ ఉన్నవారు వేయాల్సిందిగా బ్రహ్మగారు చెప్పడం జరిగింది, సజెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆల్మోస్ట్ అందరికీ ఆ అవకాశం దక్కిందండి. అదిగో అమ్మ నాన్నగారు వాళ్ళు పాలు వేస్తున్నారు. అంటే ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ వచ్చాం. ముందు పెద్దవారు, ఆ నెక్స్ట్ ఆ పెద్దవారు, అలాగా. ప్రతి ఒక్కటి చాలా సంతోషంగా. ఒక పక్కన ఎండ బాగా ఉన్నా కూడా అది ఆ తీవ్రత అసలు తెలియలేదు మాకు. చాలా చల్లగా అనిపించింది. కళ్ళకు చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు చూసినా చూస్తూనే ఉండాలనిపించేలాగా చాలా కళకళలాడుతూ ఈ కార్యక్రమం అనేది జరిగింది. కొంత పార్ట్ని అక్కడ యథావిధిగా జరిగిన దాన్ని అలాగే ఉంచాను. ఈ నేను చెప్పడం కాకుండా రియలిస్టిక్గా ఆ పవిత్రతని, ఆ ఒరిజినాలిటీని మనం చూస్తే ఆ ఫీలింగ్ మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఈ పవిత్ర దినం మనకి ధర్మం, సత్యం మరియు న్యాయం వంటి విలువలను గుర్తు చేస్తుంది. శ్రీరాముడు చూపిన మార్గంలో మనందరం నడవాలి. ఆయన మనందరికీ కూడా ఎంతో ఆదర్శవంతుడు. మనందరం అలా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదొక చిన్న శ్రీరాముల వారు, సీతాదేవి ఆదర్శ దంపతులుగా మనకిచ్చిన ఒక చిన్న సందేశం లాంటిది. ఈ సూత్రధారణ తర్వాత వధూవరులను ఈ విధంగా దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. నిజంగా ఇప్పుడు చూడండి ఈ సూత్రధారణ కార్యక్రమం. తలంబ్రాలు పోయడాలు, దండలు మార్చుకోవడం, మన ఇంటిలో కార్యక్రమంలో పెళ్లి కార్యక్రమంలో చెప్పాను కదా, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, దాని విశిష్టతని ఆయన ఎంతో చక్కగా వివరించారు. ఇక్కడ ప్రతి కార్యక్రమానికి అంటే ఘట్టాలుగా ఒక్కొక్క ఘట్టం అలా ఘట్టాలుగా నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఘట్టానికి హారతి అనేది ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు తలంబ్రాలకి సిద్ధం చేస్తున్నారు. సీతారాముల కళ్యాణం అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది వడపప్పు పానకం. ఈ వడపప్పు పానకం తయారు చేయడానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఈ సీతారాముల కళ్యాణం అనేది మనకి ఈ వేసవికాలం రాబోయే ముందు, సీజన్ మారే ముందు ఆ టైంలో వస్తుంది. సో ఆ టైంలో ఈ పానకము, వడపప్పు అంటే పెసరపప్పుతో మనం చేసేది. పెసరపప్పు ఆరోగ్యానికి, శరీరానికి చల్లదనానికి మంచిదని చెప్తారు. అలాగే పానకం కూడా. సో ఈ రెండు కూడా మన ధర్మంలో మన ఆరోగ్యానికి, మన ఋతువులకు సంబంధించి, వాతావరణానికి సంబంధించి ఒక రకమైన ప్రత్యేకతని, దాని విశిష్టతని తెలియజెప్పేలాగా ఉంటాయి. మన సాంప్రదాయాల గొప్పతనం అదే. చూడండి, ఇప్పుడే తలంబ్రాల కార్యక్రమం అయింది. దండలు మన శ్రీనివాస కళ్యాణం కానీ, వెంకటేశ్వర స్వామిది, అలాగే శ్రీరాముల వారి కళ్యాణం కానీ అలా డాన్స్ చేస్తూ అదొక అంటే షోడశోపచారాలు అంటాం కదా, నృత్యం, వాయిద్యం, గీతం ఇలా. సో కళ్యాణ కార్యక్రమం తర్వాత భోజనాలు, అందరివి అక్కడే పెళ్లి భోజనాలు అయ్యాయి కిందనే.
ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉందండి, మా అత్తయ్య గారి బర్త్డే. అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాము. ఉంటానండి. నమస్తే.